ఒకరు బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఒకసారి మనం చూడొచ్చు, పబ్లిక్ అంతా కూడా ఈ పోలింగ్ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం వాళ్ళందరూ ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు. లోపల మాత్రం మాగంటి సునీతతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఓటు వేయడానికి కూడా రెడీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అనేక మంది కూడా ఎగ్జాక్ట్లీ తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కవైపు చూడొచ్చు మాగంటి సునీత కూడా మొత్తం ఆ ప్రక్రియ అంతా కూడా మొదలుపెట్టిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డి కాలనీ ఏదైతే నవోదయ కాలనీ అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ప్రస్తుతం సునీత కూడా ఓటు వేస్తున్న విజువల్స్ అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు మనం. వాళ్ళిద్దరు పిల్లలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఓటేస్తుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతితో జరుగుతున్న బైపోల్ ఎలక్షన్స్ కూడా ఇలా మొదలైంది. ఇప్పటికే సునీతతో పాటు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఓటు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ తను 7:05కి లోపలికి వెళ్ళడం జరిగింది. మరోవైపు ఇప్పటికే 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్లోని నవోదయ కాలనీ, ప్రస్తుతం ఎల్లారెడ్డి నవోదయ కాలనీ పోలింగ్ సెంటర్ మాత్రం మనం ఎగ్జాక్ట్లీ విజువల్స్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా తన ఓటు హక్కు మాత్రం ఇప్పటికే రైట్ టు ఓటు కూడా తను తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. ఇప్పటికే ఈ పోలింగ్ బూత్లో మాత్రం రెండో ఓటు అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సునీత వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా ఇచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాత్రము పోలింగ్ ఎలా జరుగుతుందండి. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ ఓటేసారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఒక్క నిమిషం ఆగండి. ఓటేస్తారా? జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? అందరినీ ఓటు హక్కు వినియోగించుకోమని అందరూ ఓటు హక్కు వినియోగించుకోమని ఏం చెప్తారు మేడం జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరికి? అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత కూడా అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు మాక్ పోలింగ్ కూడా ఇంతకుముందే జరిగింది. దాని తర్వాత కూడా పోలింగ్ ఎగ్జాక్ట్లీ 7 o'clock అయితే స్టార్ట్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఎల్లారెడ్డి కాలనీ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఒకసారి లైవ్ దృశ్యాలు అయితే చూడొచ్చు. బీఆర్ఎస్ తరఫున ఉన్న క్యాండిడేట్ మాగంటి సునీత కూడా తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఇప్పటికే ఒకసారి మనము విజువల్స్లో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే ప్రస్తుతం అయితే చూడొచ్చు. ఆ ఇంక్ మార్క్ ప్లస్ ఆ వేలు కూడా చూపించిన పరిస్థితి. ప్రస్తుతం తను వెళ్తున్న సిచ్యువేషన్. ఈ సెంటర్లో సెకండ్ ఓటర్ అంటే మొదట ఒక పర్సన్ వినియోగించుకున్నారు ఓటు హక్కు. ఆ తర్వాత మాగంటి సునీత వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినియోగించుకున్న పరిస్థితి. 6 o'clock వరకు కూడా ఓటింగ్ కొనసాగే సిచ్యువేషన్. ఎంతసేపు అయినప్పటికీ కూడా 6 o'clock వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. మాగంటి సునీత చెప్పే ప్రకారం
అందరం కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా వాళ్ళ రైట్ టు ఓట్ అనేది కూడా వినియోగించుకోవాలంటూ కూడా తను ఒకటే మాట చెప్పింది, ఒకటే స్టేట్మెంట్ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే బైపోల్ ఎలక్షన్స్లో కూడా ప్రజల రెస్పాన్స్ మాత్రము ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత ఈ బైపోల్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కూడా దీన్ని రెప్యూటెడ్గా తీసుకుంది, మరోవైపు కాంగ్రెస్ కూడా చాలా రెప్యూటెడ్గా తీసుకుంది. 3 మేజర్ పార్టీస్లో మాత్రం పోటీ అయితే జరుగుతుంది. ఒకవైపు హోరాహోరీగా కూడా పబ్లిసిటీ చేశారు, మరోవైపు